వీళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో వాడు కూడా తెలిసే ఒక కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కోఆపరేట్ చేసి వెబ్సైట్ క్రియేట్ చేద్దాం. యూట్యూబ్లో పెట్టేస్తా. తర్వాత మూడవది ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటన్నీ కూడా వాకర్స్ అసోసియేషన్ ఫండ్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. దాన్ని ఇంతకుముందు అసోసియేషన్ కూడా పెంచలేదు. ఇప్పుడు భారతకి ఒక టార్గెట్ ఇచ్చారు, 10% పెంచాలి. అంటే ₹1,00,000 ఉంది, ₹1,50,000 ఉంది. దాని 10% అయితే 10,50,000, 11,50,000 ఉంది. 1,15,000 పెంచాలి. దానికి ఏం చేయాలి, ఆమె స్ట్రాటజీ ఎత్తుకోవాలి. దాన్ని ఏం చేసి డబ్బులు తీసుకోకుండా ఖర్చు ఒక డెసిషన్కి వచ్చాం. అదంతా కూడా కమిటీ ఆమోదించారు. చూడాలి వాళ్ళు ఏమైనా తీయాలా అవసరం అని అంటే అందరూ మాట్లాడుకొని ఆ రోజు అది అవసరమా, తీయాలని అన్నప్పుడు తీసుకోవాలి. లేకపోతే అందరూ తలా కొంచెం వేసుకొని ఒక్కొక్కరం చేయాల్సిన బాధ్యత ఉంది. కమిటీలో ఉన్న డబ్బులు పెంచాల్సిన అవసరం ఉంది. తర్వాత దాన్ని మనం ఏమైనా లోన్ కింద ఇచ్చో లేకపోతే అదంతా మీరు డెసిషన్ తీసుకోండి. ఏమైనా ₹2 వడ్డీకి ఇచ్చో లేకపోతే బ్యాంకులోనే వేసే వడ్డీ చాలేనో, ఇవన్నీ కూడా మన అసోసియేషన్ ఒక మంచి పేరు, ఒక మంచి గుర్తింపు, తిరుపతిలోనే ఒక మంచి అసోసియేషన్ కావాలన్న ఉద్దేశం నాకు అప్పుడు ఉంది. కాబట్టి వచ్చిన కమిటీ ఉన్నారు, మంచి కమిటీ. వీళ్ళు భారతకు కాబట్టి కొద్దిగా కమాండ్ చేసి ఈ యొక్క కార్యక్రమాలు తీసుకెళ్ళాల్సింది. కాబట్టి ఈ ఉన్న మిగతా కార్యక్రమాలు మెడికల్ క్యాంప్ అని, టూర్ అని, ఫ్యామిలీస్ టూర్ అని, తర్వాత ఇంకెక్కడ కొత్త ప్లేసులు తీసుకోవాలని, ఇవన్నీ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో, దీనిలో ఏం డిఫరెన్సెస్ ఏమి ఉండకూడదు. ఆహ్లాదకరమైన, ఇప్పుడు ఈ అసోసియేషన్ అండి ఫ్రెండ్లీ అసోసియేషన్, దీనిలో ఏం పాలిటిక్స్ ఏమి ఉండవు. వచ్చినావా ఈ అసోసియేషన్ గురించి ఏం చేయాలి అదే మాట్లాడుకొని, ఏమైనా కావాలంటే అప్పుడప్పుడు మాట్లాడుకొని పోతా ఉండాల్సిందే అంతే. అసోసియేషన్ కానీ ఎన్ని రోజులు రాగలుగుతాం మనం, వాకింగ్ చేసిన రోజు, కాళ్ళు బాగా ఉన్న రోజులు రాగలుగుతాం, తర్వాత రాలేము కదా. కాబట్టి అందరూ కూడా యంగేజ్ ఎవరు లేరు, అందరూ ఏజ్ పీపుల్. కాబట్టి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనేది యూట్యూబ్ అనేది చాలా ఉపయోగపడుతుంది సార్ మనకు. మా నేను పెడతా యూట్యూబ్లో. గొప్పగా ప్రపంచానికి తెలుస్తాయి, సమాజానికి తెలుస్తాయి. అలాగే మొట్టమొదటి మహిళా ప్రెసిడెంట్ కూడా ఆ క్రెడిట్ కూడా మన అసోసియేషన్ దక్కిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. తిరుపతి 12 అసోసియేషన్ వాకర్ అసోసియేషన్లో ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఇన్ ద వాకర్ అసోసియేషన్. థ్యాంక్ యూ సార్. అసోసియేషన్ పేరు చెప్పిన గోవిందరాజు వాకర్ అసోసియేషన్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఎంఆర్ భారత్ అని అందరూ ఎన్నుకోవడం మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మామూలుగా మహిళలు ముందుకు రానివ్వరు, అలాంటిది మేడం గారు పట్టి రావడం, ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం కూడా జరుగుతుందని ఆశిద్దాం. చెప్పినా ఏం వాయిస్ ఇస్తుంది. ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేసి మన ప్రెసిడెంట్ గారికి కంగ్రాచులేషన్ చెప్పారు. ఓకే సూపర్ నీ స్పీచ్ యూట్యూబ్లో పెడతాను. అందుకే నేనేం చెప్తున్నానంటే మీటింగ్ కి మనం ఈ కార్యక్రమాలు ఏమేమి చేయాలనేది మాట్లాడుకుంటాము అనేది నేను కొంచెం టైం తీసుకుంటాము. అవన్నీ నేను రాసేదాన్ని కూడా అదే చెప్పి యూట్యూబ్లో పెడతాను. ఏం చెప్తావు చెప్పు. పెట్టాలని వీడియో పెట్టాలని కదా, ఒప్పులేదా నీకు, కుళ్ళుయా నీకు? నేను అందరికీ